హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మరో బ్యూటిఫుల్ నెక్లెస్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. అసలు ఫైనల్‌గా చూస్తే దీన్ని చేయడం ఇంత ఈజీయా అనుకుంటారనమాట. ఇందులో మెటీరియల్ కూడా కొంచెం తక్కువే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవేనండి మనకు కావాల్సిన మెటీరియల్స్. ఇదిగోండి బీడ్స్, డ్రాప్ కుందన్స్, నెక్స్ట్ బీడ్ క్యాప్స్, ఇంకా ఈ చైన్ మనకు వెయిట్లో అమ్ముతారు. అలాగే 1 మీటర్ అలా కూడా అమ్ముతారు ఆన్లైన్లో అయితే. నెక్స్ట్ చైన్ లింక్, కటర్స్. ఇవేనండి మనకు కావాల్సిన మెటీరియల్. అలాగే 2 గోల్డ్ బీడ్స్ అనమాట. ఇవి లాస్ట్లో లింక్ వేసేటప్పుడు యూస్ చేస్తాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు మీకు 1 బై 1 క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇదిగోండి చైను. ఈ చైన్ మనకి ఎంత కావాలో మన నెక్కి రౌండ్గా పెట్టుకొని చూడండి. ఎంత కావాలో అంతవరకు కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్టుతీగ తీసుకుందాం. ఈ కట్టుతీగలోకి మనం ఫస్ట్ డ్రాప్ కుందన్ని అయితే యాడ్ చేయాలి. జస్ట్ ఒక క్రాస్ లాగా చేసుకొని దాంట్లోకి డ్రాప్ కుందన్ని వేస్తున్నాం. కింద హోల్ ఉంది కదా, అది మరీ చిన్నది కాకుండా, అంటే ఇప్పుడు మనం ఈ డ్రాప్ కుందన్ని వేసాం కదా, ఇలా టైట్గా లాగేయకుండా కొంచెం గ్యాప్ ఉంచేలా చూడండి. ఇదిగోండి క్లియర్గా చూడండి. గ్యాప్ ఉంది కదా, సో గ్యాప్ ఉండడం వల్ల అది నీట్గా హ్యాంగ్ అవుతుంది, అటు ఇటు ఊగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పట్టుకర్ర పట్టుకొని నీట్గా అయితే ఇలా తిప్పేసాం. ఎక్స్ట్రా దాన్ని కట్ చేయాలి. ఏమైనా గుచ్చుకుంటుంది కమ్మి అనుకుంటే పట్టుకర్రతో ప్రెస్ చేస్తే గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి బీడ్ని అయితే యాడ్ చేయాలి. దానికోసం మనం క్యాప్ వేస్తున్నాం. కింద క్యాప్ వేసాం, వైట్ బీడ్ వేసాం, నెక్స్ట్ క్యాప్ అనేది వేసాం. ఇలా మనం చేసుకొని దీన్ని మనం చైన్కి అటాచ్ చేస్తాం. చైన్కి అటాచ్ చేసేటప్పుడు కొంచెం క్లియర్గా చూడాలి. ఫస్ట్ది ఎలా అయినా అటాచ్ చేసేవచ్చు, నెక్స్ట్ది మాత్రం కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేయాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని ఫస్ట్ది అయితే మీరు అటాచ్ చేసేయండి. ఇదిగోండి గ్యాప్ ఉంటుందన్నమాట. దాంట్లోకి మన కట్టు తీగను వేసి మరీ టైట్గా దానికి వేసేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇలా చూడండి, కొంచెం గ్యాప్ ఉంచాను. గ్యాప్ ఉంచి ఇప్పుడు నేను బీడ్ పైన కట్టు తీగను చుట్టాను. కరెక్ట్గా బీడ్ దగ్గర టైట్గా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే క్యాప్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయన్నమాట, అంటే లూజ్గా ఉంటాయి. అలా కాకుండా బీడ్కి దగ్గరగా ముడివేయండి, పైన గ్యాప్ ఉంచండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని డ్రాప్ కుందన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఒక 20 అయితే వేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ క్లియర్గా చెప్తాను. కట్టుతీగ తీసుకున్నాం, ఒక క్రాస్ లాగా చేసుకున్నాం పట్టకర్రతో. దానికి మనం ఇప్పుడు డ్రాప్ కుందన్ అయితే వేసాం. పట్టకర్రతో నీట్గా పట్టుకొని కట్టుతీగని అక్కడే చుట్టాం. అక్కడక్కడే చుట్టాలి, చుట్టుకుంటూ పైకి వెళ్ళకూడదు. ఒకే దగ్గర కిందనే మనం నీట్గా చుట్టాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి క్యాప్ వేసి పోల్ బీడ్ని అయితే వేసాం. ఇక్కడ మనం బీడ్స్ ఎంత క్వాలిటీ వేస్తే మనకు చూడ్డానికి కూడా అంత బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, అన్నీ నేను కింద యాడ్ చేస్తున్నాను అనమాట. చైన్కి అన్నీ కిందే చుడుతున్నాను. మనకు ఇప్పుడు ఫస్ట్ హోల్లో వేస్తున్నాం కదా, నెక్స్ట్ హోల్ కాక ఆ నెక్స్ట్ హోల్లో నేను ఇలా కట్టుతీగనైతే లాగుతున్నాను. అది కూడా కిందే చూడండి. మనం అన్నీ ఒక్క సైడే అల్లుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ కుందన్ అనేది ఉల్టా అయిపోయినా మనం తిప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీరు క్లియర్గా అన్నీ ఒకే సైడ్ ఉండేటట్టు, మెజర్మెంట్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ వన్ వేసాను కదా, నెక్స్ట్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వేసాను. సో నెక్స్ట్ వదిలి నెక్స్ట్ దాంట్లో వేయాలి. అన్ని హోల్స్ కరెక్ట్గా ఉండేటట్టు కౌంట్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి నేను టోటల్ 20 అయితే వేసేసాను. కరెక్ట్గా డౌన్లోనే నేను కట్టు తీగని చుట్టాను. నాకు ఇక్కడ కొంచెం గ్యాప్ అనిపించింది, అందుకని ఇలా బీడ్స్ అయితే వేసాను. ఎలా వేయాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. మన కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న కమ్మిని మామూలుగా మన జ్యువెలరీ తెలుగు సైడు మొత్తం కొత్తిమీర అంటారనమాట. ఆన్లైన్లో ఏమో డబల్ బాల్ ఎండెడ్ హెడ్ పిన్ అని ఉంటుంది, అది చూసుకోండి. చూడండి నీట్గా కింద సైడే వేస్తున్నాను కదా,
దాని పక్కన వదిలి ఇలా నీట్గా పట్టేసుకోండి. వేసిన తర్వాత చుట్టిన తర్వాత ఇంకా మనకు అవసరం లేదు. కరెక్ట్గా ఒకసారి పట్టుకొని కానీ ప్రతిసారి క్లియర్గా చూసుకుంటూనే వేయాలన్నమాట. లేదంటే పైన కింద అయిపోయి అనీవెన్ అయిపోతుంది, ఫినిషింగ్ నీట్గా ఉండదు. బీడ్ పైన మనం చుట్టేసాము. సో బీడ్ అయితే దానికి జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పట్టకర్రతో కట్ చేసేసాం. ఇలాగే టోటల్గా 5 అయితే మనం యాడ్ చేయాలి. ఆల్మోస్ట్ మనం డిజైన్ చేసేసాం. ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడ లింక్ని అయితే యాడ్ చేయాలి, హుక్ని, చైన్ లింక్ని. ఇదిగోండి, నేను హుక్ను కూడా కట్టుతీగతోనే జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం జంప్ రింగ్ కూడా వేయచ్చు, కానీ కొన్ని జంప్ రింగ్స్ లావుగా ఉంటాయి, సన్నగా ఉన్నవి ఏంటంటే ఊడిపోతాయా అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అందుకని కట్టుతీగతో అయితే స్ట్రాంగ్గా నేను ముడివేసేస్తున్నాను. ఇదిగోండి, జనరల్గా మనం కట్టుతీగని జాయిన్ చేసాం. ఇలా నీట్గా రౌండ్ తిప్పుకొని ఎక్స్ట్రా దాన్ని కట్ చేసుకున్నాం. ఇలాగే పట్టకర్రతో ఒకసారి ప్రెస్ చేసాం. కమ్మి అనేది పైకుంటే గుచ్చుకోకుండా వేసాం. ఇప్పుడు నేను స్టార్టింగ్లో 2 చిన్న బీడ్స్ తీసుకున్నాను కదా, గోల్డ్ బీడ్స్. అందులో ఒక బీడ్ని అయితే వేసాను. జస్ట్ నార్మల్గా వేసాను అంతే. ఎందుకంటే హుక్కుని మనం కట్టుతీగతో జాయిన్ చేస్తున్నాం కదా. సో 2 ముడులకి మధ్యలో బీడ్ని అయితే జాయింట్ వేసాను. ఇదిగోండి, ఇప్పుడు హుక్కు కింద నీట్గా పట్టుకొని కట్టుతీగనైతే చుట్టేస్తున్నాను. ఒక సైడు హుక్కునైతే మనం జాయింట్ చేసేసాం. ఎక్స్ట్రా కమ్మిని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అటువైపు మనం చైన్ లింక్ని అయితే యాడ్ చేస్తాం. మనం ఇక్కడ చైన్ లింక్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ చైన్ ఉంది కదా, అది కరెక్ట్ లెంత్ కన్నా కొంచెం తక్కువే తీసుకోండి. మన నెక్కి రౌండ్గా పెట్టుకొని దాన్ని కరెక్ట్గా తీసుకోండి, కరెక్ట్గా టైట్గానే తీసుకొని దానికన్నా కొంచెం తగ్గించుకొని చేస్తే చైన్ లింక్ ఉంటుంది కాబట్టి మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నెక్కి ఆల్మోస్ట్ సరిపోతుందా లేదా అని కొంచెం ఎక్కువే తీసుకుంటాం. చైన్ లింక్ వేసుకుంటే అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ నెక్కి టైట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదొక టిప్ని ఫాలో అవ్వండి. కొంచెం అనమాట, ఒక 2 సెంటీమీటర్సే తక్కువ తీసుకోండి, 2-3 సెంటీమీటర్స్ అనమాట. అసలు ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి. ఈ మెటీరియల్ కూడా నేను మీకు పైన ట్యాగ్ చేస్తాను, ఆల్మోస్ట్ ఇందులో యూజ్ చేసినవి. ఫైనల్ లుక్ చూసారా ఎలా ఉందో? అసలు చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే. ఆల్మోస్ట్ డ్రాప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి మన నెక్కి కవర్ అవుతాయి. సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఓన్లీ బీడ్స్ యాడ్ చేసాం కదా, అది మన నెక్కి సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జ్యువెలరీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. బాయ్.